సరే నేను చెప్తా ఉంటా, నువ్వు వింటా ఉండా. ఓకే. హలో అండి, వెల్కమ్ టు ఛానల్. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి. మా పాప ముగ్గు అయితే ఈ విధంగా వేసిందండి. ఏంటబ్బా, ఈరోజు సండే కదా, శుక్రవారం వీడియో ఈరోజు పోస్ట్ చేసింది అనుకుంటున్నారు కదా. మామూలుగా నా ఫోన్ గ్యాలరీలో అయితే ఫుల్గా అయితే వీడియోస్ అయితే ఇంకా మామూలుగా అసలు ఏ వీడియో అయినా అప్లోడ్ అవ్వడం లేదు. ఏదో విధంగా అన్ని విధంగా సెట్ చేసి ఫుల్ వీడియో మీతో ఈ విధంగా షేర్ చేయాలని అయితే మీకు ఈ విధంగా పెట్టాను. కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, కానీ నేను మాత్రం వీడియోస్ అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయడం అంటే కొంచెం కష్టమేనండి. ఏమైనా కూడా నాకైతే ముందు ఇంట్లో పిల్లల్ని వీళ్ళని అయితే చూసుకొని ఎప్పుడైనా ఖాళీ టైంలో అయితే ఏదో నాకు తోచిన వీడియోస్ అయితే ఈ విధంగా క్లిప్పింగ్స్ అవి ఇవి యాడ్ చేసి మీకు ఒక వీడియోలాగా అయితే షేర్ చేస్తుంటాను. అది కొంచెం నాకు టైం అయితే పడుతుందండి. ఒక ఫుల్ వీడియో షేర్ చేయాలంటే మాత్రం మినిమం 1 వీక్ కాదండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఒక్కోసారి అయితే 15 డేస్ కూడా అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా, ఈ వీడియోస్ చూసారంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది షార్ట్స్లో ఇప్పుడు చాలా రోజుల క్రితం అయితే వచ్చింది. అది వచ్చేసి మీకు ఇప్పుడు ఈ విధంగా వీడియో షేర్ చేస్తున్నానంటే ఇంకా మీకే అర్థమవుతుంది కదా. ఈ గుడి వచ్చేసి చూసే ఉంటారు కదా ఆల్రెడీ. నెల్లూరులో తెలియని వాళ్ళైతే చాలామంది అయితే అస్సలు ఉండరండి. నెల్లూరులో సెట్టింగ్స్తో మినీ బైపాస్ దగ్గర అయితే ఈ విధంగా చిన్ని అయోధ్య లాగైతే ఈ విధంగా వీడియో కాదండి, సెట్టింగ్ని మంచిగా ఈ విధంగా అయితే రెడీ చేశారు. ఏమైనా కూడా అయోధ్యకి అయితే మనం వెళ్ళలేం కదా. ఈ విధంగా సెట్టింగ్స్ వేసి ఇలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తయారు చేసినందుకైతే, అసలు ఆ థాట్ వచ్చినందుకైతే చాలా సంతోషం అండి. నేనైతే ఫస్ట్ అయోధ్యను కట్టినప్పుడైతే ఒక్కసారైనా చూడాలని అయితే అనుకున్నాను. కానీ ఇక్కడ అదే అయోధ్యను చూసినంత అనుభూతి అయితే ఈ విధంగా చాలా సంతోషం అండి. ఏమైనా కూడా ఈ విధంగా అయోధ్యని అందరికీ అందుబాటులో ఉన్న రామయ్య తండ్రిని ప్రతి ఒక్కరికి ఇంత సులువుగా చూసే భాగ్యం అయితే కలుగుతుందని అయితే నేనైతే అనుకోలేదు. ఏమైనా కూడా ఒక సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడెక్కడో ఉన్న దేవుళ్ళని కూడా ఈ విధంగా మన కళ్ళ ముందు చూసే భాగ్యం అయితే ప్రతి ఒక్కరికి ఇంత ఈజీగా అయితే కలుగుతుంది కదా. అదైనా ఏమైనా ఒక అదృష్టం అయితే ఉండాలి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఏంటబ్బా కూడా షేర్ చేసి ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, అప్పుడు ఎలాగో హాలిడేస్ కదా, ఏమైనా కూడా గుడి చూడని వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి అవసరమైన ఏ విధంగా కొనుక్కుంటారని అయితే చిన్న ఎగ్జిబిషన్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేశారు. ఏమైనా కూడా ముందు నాకైతే నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం అండి. చూసారు కదా, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్గా నేను ఈ విధంగా నాకు నచ్చినవి అయితే రకానికి ఒకటి అయితే పెట్టేశాను. చూసారు కదా, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, మెయిన్ చిన్నపిల్లలకి అయితే ఇవే కదా ముఖ్యం. ఏమైనా కూడా ఎటువంటి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఆనందాలను మాత్రం ఇలా అసలు ఎప్పుడైతే దూరం చేసుకోకూడదు. ఏమైనా కూడా మన లైఫ్లో అప్పుడప్పుడు ఎన్నో సమస్యలు అయితే వస్తుంటాయి కదా. అటువంటప్పుడైతే ఎప్పుడు వాటి గురించి ఆలోచించి బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కంటే ఇలా అటువంటప్పుడు చిన్న చిన్న సంతోషాలను అయితే మనమైతే ఎప్పుడు దూరం చేసుకోకూడదు. కాకపోతే మనీ ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. మనం లైఫ్లో ఎన్నో సమస్యల కోసం ఎంతెంతో అయితే ఖర్చు పెడతాం కదా, వాటితో పోల్చుకుంటే ఇది మాత్రం మన ఆనందానికి చాలా తక్కువే అవుతుందండి. అటువంటి ఆనందాలని మన ఫ్యామిలీతో, మనం కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా కాలం గడిపితే మాత్రం ఏమైనా కూడా ఆనందమే వేరు కదా. ఎంతో సంతోషంగా అయితే అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న అవకాశాలు వస్తే మాత్రం అస్సలు దూరం చేసుకోవద్దండి. ఏమైనా కూడా లైఫ్లో ఎన్నో సమస్యలు అయితే వస్తుంటాయి పోతుంటాయి, కానీ వాటిల్లోనైతే ఎప్పుడు మునిగిపోకూడదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. చూసారు కదా, అక్కడ కూడా మా ఇద్దరైతే
చూసారా, నన్ను పట్టించుకోకుండా తను ఒక్కడైతే సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఈ విధంగా మమ్మల్ని చూసి షాప్లో అయితే చాలా రోజులైందే కదా. ఓకేనండి, ఇప్పుడు ఫైనల్గా మేము తాజ్మహల్కి కూడా వెళ్ళొచ్చామని మాత్రం అనుకోకండి. ఇదిగోండి మన పూర్వీకుల ఫోటోలు అయితే చాలా బాగున్నాయి కదా. ఓకేనండి, ఇప్పుడు ఇదంతా ఏంటబ్బా ఇది మళ్ళీ ఇంకో వీడియో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేను హాలిడేస్లో మాత్రం ఎక్కడికి వెళ్ళామో అది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే మీకు ఈ విధంగా వీడియో అయితే షేర్ చేశాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇది వచ్చేసి అంటే ఇలా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఇది ఫేమస్ యూట్యూబర్ వచ్చేసి చూసే ఉంటారు కదా, సర్కస్టిక్ సాయి. తను కూడా నెల్లూరేనండి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, నేనైతే పెద్దగా చెప్పనవసరం లేదు తన గురించి అయితే. ప్రతి ఒక్క చాలామంది వీడియోస్లో అయితే చూసే ఉంటారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాదండి, అప్పుడు వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయితే ఆ రోజు అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారు. అది వచ్చేసి ఎంజీబీ మాల్లో చూసారు కదా. జనాభా కూడా అయితే ఇంకా మాటల్లో అయితే చెప్పనవసరం లేదండి, అంత జనాభా అయితే వచ్చారు. గ్రాండ్గా ఓపెనింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇదిగోండి, ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా మీకైతే బాగానే తెలిసే ఉంటారు కదా. నాకైతే తెలియదులేండి, మా పాప వాళ్ళ చిన్నపిల్లలు అయితే ఈ విధంగా వీడియోస్ చూస్తుంటారు కదా. వీళ్ళ పేర్లు అయితే పిల్లలకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా మామూలుగా అయితే. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఫైనల్గా వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము. ఏమైనా కూడా అయితే ఒక మాట అయితే ఇక్కడ చెప్పుకోవాలండి. ఒక చిన్న స్టేజ్ నుంచి మామూలు సామాన్యుడిగా ఈ స్టేజ్కి వచ్చారంటే ప్రతి ఒక్క యూట్యూబర్ వాళ్ళ వెనుక ఎంతో కష్టమైతే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరైతే ఏదో వీడియోస్ పెట్టేశారు, అప్లోడ్ చేసేసారు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈరోజు చూశారు కదా, ఒక సోషల్ మీడియాలో ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఇంత విధంగా ఫేమస్ అవుతారని మాత్రం అసలు ఎవరైతే ఊహించి ఉండరు కదా. మామూలుగా ఏదో ఒక చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి మాత్రం దాని వెనుక వాళ్ళు పడిన కష్టం అయితే చాలానే ఉంటుంది. ఏదో వీడియోస్ అలా పోస్ట్ చేసేసారు, ఇలా చేసేసారు అని మాత్రం నచ్చిన విధంగా కామెంట్స్ పెట్టి ఒక్కొక్కరైతే, అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు, ఎవరినైనా కూడా ఎవరు ఏ స్టేజ్లో వస్తారని మాత్రం ఎవరైతే ఊహించలేరు కదా. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం అండి, ఏదైనా కూడా మనకి నచ్చినట్టు ఒకలాగా కామెంట్స్ పెట్టి నచ్చకపోతే ఇంకోలాగైతే తక్కువ చేసి మాట్లాడడం ఎవరికైనా చాలామందికి అయితే బాధగానే ఉంటుంది కదా. ఏమైనా కూడా ఒక కష్టం వెనుక దాని ప్రతిఫలం అయితే గొప్పగానే ఉంటుంది. కాకపోతే ఆ కష్టం అందరికీ నచ్చి చేయాలన్నా కూడా, అందరినీ సాటిస్ఫై చేయాలన్నా కూడా ఒక టాలెంట్ అయితే ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాని నలుగురికి యూజ్ అయ్యేలాగైతే వాడుకోవాలి, కానీ ఒకరి లైఫ్ని ఎవరిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ లైఫ్ ప్రమాదంలో పడేసేలాగైతే అస్సలు ఉండకూడదు కదా. ఏదైనా కూడా ఒక మంచిని మంచిగా అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పటిదాకా నా మాటలతో మీకు బోర్ కొట్టించానని మాత్రం అస్సలు అనుకోవద్దు. కాకపోతే ఇది వచ్చేసి వీడియో అయితే మీ ముందుకు రావాలంటే ఈరోజు మాత్రం చాలా లేటే అయిందండి. చూశారు కదా, ఇప్పటిదాకా అయితే మీకు బోర్ కొట్టించానని మాత్రం అస్సలు అనుకోవద్దు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి బోర్ కొట్టించానని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఏం లేదండి, అది వచ్చేసి చూశారు కదా, ఇదిగా మా పాప అయితే ఈ విధంగా ఆ రోజు ఒక సెలబ్రిటీ అంట, నాకైతే తెలియదండి. మా పాప ఈ విధంగా ఫోటో అయితే షేర్ చేసింది. ఓకేనా, అండ్ వీడియో నచ్చితే ఉంటానండి. బాయ్.
ఆగండి ఆగండి, ఇంకా ఒక్క విషయం. అండ్ వీడియో నచ్చినా నచ్చకపోయినా అండ్ ఉంటానండి, బాయ్.